హాయ్ అండి అందరికీ. చూడండి, ఉసిరికాయలతోటి మనం ఆయిల్ తయారు చేసుకుని అది హెయిర్కి రాసుకుని చక్కగా హెయిర్కి ఎంత బాగా పనిచేస్తుందోనండి. నల్లగా అయిపోవడం కానీ హెయిర్ డైలు కూడా అస్సలు పనిచేయవండి. మనం ఈ విధంగా ఆయిల్ని తయారు చేసుకుని దాన్ని వారానికి 2 రోజులు అప్లై చేసుకుని ఎప్పుడైనా సరే ఇలా ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు రాత్రిపూట మనం బాగా హెయిర్కి అప్లై చేసేసి మార్నింగ్ టైంలో షాంపూ తోటి మనం వాష్ చేసేసుకుంటే చక్కటి హెయిర్ మన సొంతం అవుతుందండి. హెయిర్ గ్రోత్ అవడం కానీ అలాగే తెల్ల జుట్టు అస్సలు కనిపించకుండా అయిపోతుందండి. మనం రెగ్యులర్గా చక్కగా ఈ విధంగా 3 నెలలు చేస్తే చాలండి, శాశ్వతంగా నల్లటి హెయిర్ మన సొంతం అవుతుంది. అది కూడా చూడండి, ఇంత చక్కటి పదార్థాలతోటి మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎంతో హెల్తీగా ఆయిల్ తయారైపోతుంది. ఆ ఆయిల్ని మనం ఎలా తయారు చేసుకోవాలో, అది ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే చక్కటి హెయిర్ మన సొంతం అవుతుందండి. జుట్టు తెల్ల జుట్టు వస్తుందని అందరూ ఎంతో బాధపడిపోతున్నారు కదండి. చక్కగా దీనికి ఇలా ఆయిల్ తయారు చేసుకుంటే ఇది చక్కటి రెమెడీ అని చెప్పచ్చు. తెల్ల జుట్టు రాకుండా అలాగే హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఒక్కసారి మీరు 3 నెలలు నేను చూపించిన విధంగా ఆయిల్ తయారు చేసుకుని మనం శ్రమ అనుకోకుండా వారానికి 2 సార్లు ఆయిల్ నైట్ పూట అప్లై చేసుకుని ఉదయాన్నే వాష్ చేసేసుకుంటే హెయిర్ ఎంత బాగుంటుందోనండి. హెయిర్ డై వేసుకోవడం కూడా మనం పాటించక్కర్లేదు. ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి హెయిర్కి ఎంతో మేలు జరుగుతుంది. ఇదిగోండి, ఈ విధంగా మనం ఈ పదార్థాలన్నీ ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఎప్పుడైనా సరే హెయిర్కి మనం అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు కొబ్బరి నూనె కాకుండా నువ్వుల నూనె అయితే చక్కగా మనకి రిజల్ట్స్ బాగా వస్తుందండి. కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు, కానీ మనకి ఎప్పుడైనా సరే నల్ల నువ్వుల నూనె వాడుకుంటే మనకి చాలా చక్కటి రెమెడీ అని చెప్పవచ్చు. ఇదిగోండి, మనం మొదట ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆవాలు 1 అరకప్పు, మెంతులు 1 అరకప్పు, మామిడాకులు, మందారాకులు, వీటిలన్నిటిని మనం ఇదిగోండి మొదట మనం పొయ్యి మీద మూకుడు పెట్టేసుకుని ఆ మూకుడులో నల్ల నువ్వుల నూనె వేసి మందార పువ్వులు ఎన్ని ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా వేసుకోవచ్చండి. మన ఎండబెట్టిన మందార పువ్వులు ఈ విధంగా అన్నిటిని నూనె కాగగానే మనం అన్నిటిని ఒకటి చేర్చేసుకోవాలి. మందార పువ్వులు అలాగే ఉసిరికాయని ముక్కలుగా కట్ చేసుకుని ఆ ఉసిరి ముక్కలను కూడా ఆయిల్లో చేర్చుకోవాలి. ఆవాలు, మెంతులు వేసుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు, వీటిలన్నిటిని చేర్చేసుకుని మన ఆయిల్ని బాగా మరగనిచ్చుకోవాలి. అలా మరగనిచ్చుకోవడం వలన వీటిలో ఉన్న సారం అంతా ఆయిల్లోకి దిగిపోతుందండి. అది చక్కటి ఆయిల్గా మనకి ఎంతో మేలు చేసే ఈ నూనె మనకి హెయిర్కి ఎంత బాగా ఉపయోగపడుతుందోనండి. ఇదిగోండి, మనం నూనె కాగాక ఒక్కొక్కటి చేర్చేసుకున్నాం కదండి. అలా చేర్చేసుకున్నాక ఈ విధంగా చాలా ఎక్కువసేపే మరగబెట్టాలి. అది కూడా మనం వీటిల్లో చేర్చుకున్నవన్నీ కూడా చాలా నల్లగా వచ్చేసే వరకు మనం బాగా మరగబెట్టుకుంటూ ఉంటే ఉసిరి ముక్కలు కానీ అలాగే మామిడాకులు కానీ మందారాకులు కానీ ఆవాలు మెంతులు అన్నీ బ్లాక్ కలర్ వచ్చే వరకు
బాగా మరగబెట్టుకుంటే మనకి దాంట్లో ఉన్న సారవంతా ఆయిల్లోకి దిగిపోతుందండి. తర్వాత కూడా దాన్ని మనం బాగా చల్లారబెట్టుకుని వడకట్టుకుంటే ఆయిల్ మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇది రాసుకోవడం వలన అసలు చక్కగా హెయిర్ గ్రోత్ అవ్వడమే కూడా కాదండి, చక్కగా మనకి ఆయిల్ అప్లై చేసుకోవడం వలన చక్కటి ప్రశాంతత వచ్చి బీపీ కూడా కంట్రోల్ అయిపోతుందని ఆయిల్ అని చెప్పవచ్చండి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఈ ఆయిల్ రాసుకుంటే. ఇలా తయారైన ఆయిల్ని తరచుగా ఒక 1/2 కేజీ ఈ విధంగా తయారు చేసేసుకుంటే 3 నెలలు కాదు, మనకు 6 నెలలైనా వస్తుందండి. మనం వాడేది వారానికి 2 సార్లే కదండి. దానివల్ల ఒక 1/2 కేజీ ఆయిల్ తయారు చేసేసుకుంటే ఒక 6 నెలల పాటు ఈ ఆయిల్ని అప్లై చేసుకుంటే చక్కటి ఒత్తైన జుట్టు ప్రిపేర్ అవుతుంది. అలాగే హెయిర్ కూడా వైట్గా రాకుండా బ్లాక్గానే ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి, ఆయిల్ ప్రిపేర్ అయిపోయాక ఒక గాజు కంటైనర్లో వేసుకుంటే చక్కగా నిలవ ఉంటుందండి. ఇదిగోండి, దానిలో వచ్చిన పిప్పు కూడా చెప్పాను కదండి, నల్లగా అయ్యే వరకు మరిగించుకోవాలని. ఆయిల్ వడకట్టేసుకున్నాక ఆ పిప్పుని కూడా ఇదిగోండి ఈ విధంగా మిక్సీలో ఆడేసుకుంటే మెత్తటి పేస్ట్లా తయారైపోతుంది. లాస్ట్లో ఇదిగోండి ఆయిల్ ఉన్నదని చెప్పి ఆ ఆయిల్లో కొద్దిగా పేస్ట్ వేసి ఇలా కలిపాను. ఇలా చక్కగా బ్లాక్ కలర్ ఆయిల్లా తయారైపోతుంది. మొదట ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, తర్వాత వచ్చిన పిప్పుని మిక్సీ ఆడేసుకుంటే ఇలా ముద్దలాగా మనకి పేస్ట్లా తయారైపోతుంది. ఈ రెండిటిని స్టోర్ చేసుకుని వారానికి 2 సార్లు రాసుకునే ముందు కొద్దిగా ఆయిల్లో ఆ పేస్ట్ కలుపుకుని వేసుకుంటే ఎంతో చక్కగా హెయిర్ తెల్ల జుట్టు రావడం అరికట్టడం కాకుండా చక్కటి ఒత్తైన జుట్టు సొంతం అవుతుందండి. ఇదిగోండి చూపించాను కదా మీకు, పేస్ట్ అని చెప్పాను కదండి. ఆయిల్ ఈ విధంగా బాగా మరగబెట్టుకున్నాక అవన్నీ వేసిన పదార్థాలన్నీ నల్లగా అయిపోతాయండి. అలా నల్లగా అయ్యే వరకు ఆయిల్ని మరగబెట్టుకోవాలి. అలా మరగబెట్టుకున్నాక ఆయిల్నేమో ఎయిర్ కంటైనర్లో, గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుని ఈ వచ్చిన పిప్పుని మిక్సీ ఆడేసుకుని పేస్ట్లో పెట్టుకోవాలి. నైట్ పూట అప్లై చేసుకునే ముందు ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆ పేస్ట్ కూడా కొద్దిగా కలుపుకుని తలకి అప్లై చేసేసుకుంటే మార్నింగ్కి చక్కగా ఎంత హెయిర్ తెల్ల జుట్టు అస్సలు కనపడకుండా నల్లగా అయిపోతుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. వాడే పదార్థాలన్నీ ఎంతో జుట్టుకి మేలు చేస్తాయండి. ఉసిరి, అలాగే ఆవాలు, మెంతులు, మందార ఆకులు, మందార పువ్వులు వేసుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఆయిల్లో మరిగించడం వలన మనకి హెయిర్కి రాసుకుంటే హెయిర్ ఎంత నల్లగా అయిపోతుందోనండి. అది కూడా హెయిర్ నల్లగా అయిపోయి మనకి హెయిర్ డైలు అవి ఏమీ అక్కర్లేదు. ఈ విధంగా ఆయిల్ తయారు చేసేసుకుంటే ఒక 6 నెలలు చూసుకోవక్కర్లేదు. వారానికి 2 సార్లు వాడుకోవడం వలన 3 నెలల్లో హెయిర్ గ్రోత్ అవడం కానీ, అలాగే తెల్ల జుట్టు రాకుండా కూడా మనకి ఎంతో మేలు చేస్తుందండి. శ్రమ అనుకోకుండా చక్కగా వీటన్నిటిని రెడీ పెట్టుకుని ప్రిపేర్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.